వైజాగ్ గురించి మీరు మాట్లాడారు కదా, వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. దాని మీద రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. మీరు అమెరికాలో ఉన్నప్పుడే ఇది జరిగింది ఒప్పందం. అవును. అక్కడ ఏమనుకుంటున్నారు సార్? అమెరికాలో గూగుల్ కరెక్ట్ ప్లేస్ సెలెక్ట్ చేశారు సుందర్ పిచ్చయ్య గారు. సుందరమైనటువంటి ప్లేస్ని సెలెక్ట్ చేశారని అన్నారు. చాలా నేను 5 చోట్ల తిరిగాను. కాంగ్రెస్ మెంబరు ఆయన కూడా అయ్యంగారే, ఈయన అయ్యంగారే, పిచ్చయ్య గారు కూడా అయ్యంగారే. అక్కడ ఎలక్ట్ అయినటువంటి కాంగ్రెస్ ఆయన పేరు కూడా ఏదో శశి ఏదో అంటారు, ఆయన సుబ్రహ్మణ్యాన్ని ఏదో పేరు అక్కడ అమెరికా అక్కడే పుట్టి పెరిగాడు ఆయన. కాంగ్రెస్ మెంబర్ ఆయన, ఎంపీ. మనకి ఎంపీ ఎలా ఉంటారు, హౌస్కి, సెనేట్ నాట్ సెనేటర్. ఓకే. అంచేత ఏంటంటే అది వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేయడం మంచి ఒపీనియన్ అని ఉద్దేశంతో ఉన్నారు. అమెరికన్స్ మంచి సెలక్షన్ బెస్ట్ సెలక్షన్ అన్న. ఎందుకంటే విశాఖపట్నం ఇంకా బెస్ట్ ప్లేస్ అండి. ఆయన నచ్చిన ప్లేసు. ఎందుకంటే అన్ని చోట్ల క్రౌడెడ్ అయిపోయింది, ఇంకా క్రౌడెడ్ కాలేదు. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఇంతకుముందు సత్యం రామలింగరాజు గారు అక్కడ పరిశ్రమ పెట్టారు కాబట్టి, అలాగే ఇప్పుడు వాళ్ళ మహేంద్ర టెక్ అక్కడ వాళ్ళు తీసుకుంది అక్కడ ఉంది కాబట్టి, అన్ని విధాలుగా అది మంచి ప్లేస్ కాబట్టి వచ్చిన తుఫాన్లు ఎక్కడ రాదండి, అన్ని చోట్ల వస్తాయి. భూకంపాలు ఎక్కడ అన్ని చోట్ల ప్రపంచం అంతటా వస్తున్నాయి. నేను ఉన్నప్పుడు న్యూయార్క్ కూడా అలర్ట్ చేశారు, రెడ్ అలర్ట్ చేశారు. అలాగే వాషింగ్టన్ చుట్టూ సముద్రం ఉంది. సముద్రం లేని ప్లేస్ లేదు సార్ అసలు ఎక్కడ కూడా. అంచేత ఏంటంటే ఇవన్నీ అట్లాంటా ఉన్నట్టు చోట కూడా సముద్రం ఉంది. అంచేత ఇది మనం దాన్ని చూడకూడదు. అంచేతను తప్పనిసరి మంచి బాగా ఫాస్ట్గా డెవలప్ అయ్యి ఇండియాలో ఏదైనా సిటీ ఉంటే మనకు విశాఖపట్నం అండి. వాళ్ళు ఎందుకంటే విశాఖపట్నాన్ని గుజరాత్ వాళ్ళు ఆక్రమించుకోకుండా చూడాల్సిన బాధ్యత మనకు ఉందండి. ఎందుకంటే ఇప్పటికే మనకి ఆ రేవు వెళ్ళిపోయింది. ఏది రాజుగారిది డివిఎస్ రాజు గారికి చేసినటువంటి వాటర్ ఇది ఇచ్చేసారు కదండి, అక్కడికే దిగుమతి అయ్యేది బొగ్గంతా అని. గంగవరం పోర్ట్. చేతను మళ్ళీ ఇప్పుడు అదానికి ఇందులో కూడా ఇచ్చారని, ఆయన షేర్ ఎక్కువ ఉందని, అంటే గ్రీన్ ఎనర్జీ అదింది. ఇలా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, ఈ మధ్యన రీసెంట్ సినిమా వచ్చింది కదా, ఏంటంటే ఓజీ సినిమా అలాంటి వచ్చి హీరో వచ్చారు కాబట్టి, మన ఆయన అలాంటి వాడు ప్రొటెక్ట్ చేసేవాడు ఉన్నారు కాబట్టి, ఖరీదా ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి, టెక్నాలజీ తెలిసినటువంటి లోకేష్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇవన్నీ తెలిసినటువంటి ఆల్ ఓవర్ అన్ని సబ్జెక్ట్స్ కమాండ్ ఉన్నటువంటి సీఎం గారు ఉన్నారు కాబట్టి, దాన్ని ప్రొటెక్ట్ చేయటంలో ఆయన 1000 కళ్ళతో చూసుకున్న వ్యక్తులు అందరూ వచ్చారు. అంటే మన డెకాయిడ్ స్టేట్ నుంచి ఇప్పుడు మంచి స్టేట్కి వచ్చాం, మంచి స్టేట్కి వస్తున్నాం అని ఆలోచన అక్కడ ప్రజల్లో కూడా కలిగిందండి. ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే ఇవన్నీ రాలేదు, వెనక్కి వెళ్ళిపోయినాయి. అంచేత మంచి కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ఆలోచనతో వచ్చింది, కొత్త సాఫ్ట్వేర్ వస్తుంది, కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్కిటెక్ట్ డెవలప్ అయినటువంటి మన స్టూడెంట్స్ 3rd జనరేషన్. అమెరికాలో కూడా మన జనరేషన్స్ కూడా 2nd జనరేషన్ మన వాళ్ళే. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళక్కర్లేదండి, మన పిల్లలు పెద్దవాళ్ళు, మనకి అక్కడ వచ్చి పుట్టినటువంటి వాళ్ళు ఇండియన్స్, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పిల్లలంతా కూడా అది క్యాప్చర్ చేశారు. ఓకే. అంచేత మన వాళ్ళు తగ్గిపోతారు, ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు తగ్గిపోతారు. అక్కడ పిల్లలు ఎదిగిపోయారు అందరూ. అబౌట్ 20 years వచ్చిన వాళ్ళంతా కూడా ఇది ఇప్పుడంతా వాళ్ళు కూడా అమెరికన్స్ కూడా ఏంటంటే దీనికి వచ్చేసారు ఫీల్డ్కి. మనకు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ బోర్న్ అమెరికన్స్ అయిపోయారు. అంచేత వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందండి ఇప్పుడు. అంచేత తగ్గిపోతారు మనకి. అక్కడి నుంచి వచ్చి మన ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళన్నీ తగ్గిపోతారు, వెళ్ళేటువంటి వాళ్ళు కూడా తగ్గిపోతారు. ఇతర దేశాలకు మనకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇతర దేశాలకు వెళ్ళటానికి. అలాగే కెనడాలో కూడా ప్రభుత్వం మారింది, కూడా మారిపోయాడు. ఇప్పుడు ట్రంప్ని అక్కడ డంప్ అంటున్నారండి. అటువంటి డంపులన్నీ కూడా ఇంకో 3-4 ఏళ్ళు ఉంటారు. ఆయనకి స్ట్రాంగ్ సపోర్టరే రిజైన్ చేశాడు, కొన్ని $millions ఇచ్చాడు ఆయన ఎలక్షన్కి, టెస్లా కంపెనీ అయినా. ఇది ఆల్సో ఇది నాట్ అన్ అమెరికన్, రష్యన్ అండి, ఆఫ్రికన్ రష్యన్. సెటిల్ అయిన తర్వాత గ్రేట్ ఇతను కూడా, ట్రంప్ కూడా జర్మన్ అతను కూడా, వాళ్ళు గ్రేట్ పేరెంట్స్ అంతా వచ్చారు. అసలు అమెరికన్స్ లేరండి, నేటివ్ అమెరికన్స్ లేరు. అంచేత ఏంటంటే అతను సెటిలర్సే, ఎవరు పొమ్మంటానికి అవకాశం లేదు అక్కడ అమెరికా నుంచి. ఏం చేతను మనం అక్కడ ఎవరు ఒక జోక్ వేశారు, నేను వెళ్ళిన చోట, మనకి ఆంధ్రాకి డంప్ వచ్చాడు అనుకున్నాం అండి, మాకు ట్రంప్ వచ్చిన తర్వాత మా డంప్ అయిపోయింది అది. ఆంధ్రాకి అంటే ఇంతకు ముందు వచ్చి చీఫ్ మినిస్టర్ని, అక్కడ డంప్ అని వ్యాఖ్యానిస్తారు, అంటే డంప్ యార్డ్ అని. ఇప్పుడు అది ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ట్రంప్కి వెళ్ళిపోయింది. ఇవేమో మాట్లాడతాడు ఆయన, రోజుకు మాట్లాడతాడు. అది పట్టించుకోవట్లేదా ఇవన్నీ, అక్కడ వాళ్ళు పట్టించుకోవట్లేదా? ఆయన స్ట్రాంగ్ సంఘం సపోర్ట్. ఈ మధ్యన మీటింగ్లో కాల్ చేశారు ఎవరు, అక్కడ గన్ కల్చర్ ఉంది కాబట్టి ఎప్పుడు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదండి. ఎంత గొప్ప కంట్రీ అంత డేంజరస్ కంట్రీ అండి అమెరికా. వెపన్తో బతుకుతున్నారు వాళ్ళు.
వెపన్స్ కనుక, లేకపోతే ఈవేళ ఇజ్రాయెల్ ఎప్పుడో హమాస్ అంతా విడిచి పారిపోదురు అంతా. ఇజ్రాయెల్కి ఎందుకు భయపడుతున్నారంటే అమెరికాని చూసి భయపడుతున్నారు. అమెరికాలో ఉన్నటువంటి వేళ ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ కూడా ఇజ్రాయలీ. ఇంతకుముందు ఆ ఫెడరల్ బ్యాంక్ ఏదో వాల్ స్ట్రీట్ ఏదైతే ఉందో అమెరికన్ ఎకానమీ కంట్రోల్ చేస్తుంది అంతా ఆల్ ఇజ్రాయలీస్. హెన్రీ కిస్సింజర్ ఫస్ట్ మోస్ట్ పవర్ఫుల్ ఫారెన్ మినిస్టర్గా పనిచేసినట్టు, ఫారెన్ సెక్రటరీ అంటారు ఫారెన్ మినిస్టర్. ఇది ఇజ్రాయలీ. ఆల్ టాప్ మిలిటరీ ఆఫీషియల్స్ అంతా ఇజ్రాయలీస్. అంచేతను మీకు ఇజ్రాయెల్ ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు పోదండి. మొన్న యుద్ధం పేరుతోటి ఇరాన్ నాశనం చేసేసారు, హిజ్బుల్లా నాశనం చేసేసారు లెబనాన్లో. అంచేతను ఇప్పుడు 50 ఏళ్ళ దాకా కోలుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అక్కడ గాజా స్ట్రిప్లో బాగు చేయాలంటే ఎవరి తరం కాదండి, మొత్తం స్మాష్ అయిపోయింది. ఎవరిని ఇంచుమించుగా 1,00,000 పైన, అఫీషియల్గా అయితే 1,00,000, అఫీషియల్గా 70 ఏళ్ళు చెప్తున్నారు, అన్అఫీషియల్ అయితే more than 1 lakh పీపుల్ బాంబు రేసి చంపేశారు. నవంబర్ ఏదైతే డిసెంబర్ 23rd, 2023లో ఇజ్రాయెల్ మీద హమాస్ అటాక్ చేసి 1,200 మందిని ఓసకోసకు వచ్చి చంపేశారు. కాబట్టి గర్భిణీ స్త్రీలని అందరినీ కాళ్ళు చేతులు నరుక్కుని తీసుకుపోయి తల కూడా పట్టుకుపోయారు. కాబట్టి అది దాని హమాస్ మీద కక్ష తీసుకోవడానికి 1,00,000 మందిని చంపారు. ఇంకా చంపుతాను ఉన్నారు. నేను అగ్రిమెంట్ అయింది, ఈజిప్ట్లో అగ్రిమెంట్ అయింది, ట్రంప్ అగ్రిమెంట్ చేసి వచ్చాడు. ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదండి, నెతాన్యాహు వెళ్ళలేదు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదు. ప్రెసిడెంట్ చాలా గొప్పగానే పొగిడాడు, ఎందుకంటే ఆయుధాలు రావని. ప్రైమ్ మినిస్టర్ సైలెంట్ అయ్యాడు, ప్రెసిడెంట్ పొగుతాడు. అదే రాజకీయం అండి, అది స్ట్రాటజీ. అది అంచేతను అక్కడ అది అటువంటి దారుణం ఏంటంటే దృశ్యాలు. ఈ విచిత్రం ఏంటంటే అమెరికన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా, ఈవెన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, ఏమైతుంది ఆక్స్ఫర్డ్ కాదు, హార్వర్డ్ యూనివర్సిటీ, అందరూ కూడా స్టూడెంట్స్ అంతా హమాస్ని సపోర్ట్ చేస్తారు. మన ఇండియన్ స్టూడెంట్ అమ్మాయి లీడ్ చేస్తాను దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీలో. అమ్మాయి మీద కేసు పెట్టారు. అవును, అమ్మాయి మీద కేసు పెట్టారు కూడా. అంచేతను ఇలాగా హమాస్కి సపోర్టు స్టూడెంట్స్ అంతా సపోర్ట్ చేస్తున్నారు. అంచేతను వియత్నాం వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు, వియత్నాం ఎలా చేశారో ఇవాళ కూడా స్టూడెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు. అయినా పట్టించుకోరు వాళ్ళు. ఫారెన్ పాలసీ, స్ట్రాంగ్ ఫారెన్ పాలసీ వాళ్ళకి. ఇంతకుముందు యాంటీ కమ్యూనిస్ట్, ఇప్పుడు యాంటీ ఇస్లాం. ఇప్పుడు అనేక ఆర్డినెన్స్ ఇచ్చారు కదా సార్ అమెరికాలో. ట్రంప్ ఆర్డినెన్స్లు దాదాపు కొన్ని వందలు ఇచ్చేసాడు. అవన్నీ కూడా ఏది ఇంప్లిమెంట్ కావట్లేదు, అన్ని కోర్టులు స్టే ఇచ్చేస్తున్నాయి. అవునండి, ఎందుకంటే అవన్నీ మ్యాడ్ ఆర్డినెన్స్ అండి. ఒక జడ్జి కూడా యాక్ట్ చేయించాడు, ఇవన్నీ పిచ్చి ఆర్డినెన్సెస్ ఇవన్నీ. ఇలా ఇస్తే అమెరికా ఉండదు, డిస్టర్బ్ అయిపోతుంది, వీ నెవర్ గివ్ సచ్ టైప్ ఆర్డర్స్ అని ఆయన ఇవ్వటం, వీళ్ళు చేయటం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ఇక్కడ. ఇచ్చినా కూడా అక్కడ ఏంటంటే రిజెక్ట్ చేస్తే మళ్ళీ ట్రంప్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రెసిడెంట్కి అంత పవర్స్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ప్రపంచంలో ఎవరు లేడు. ఏ దేశాన్ని నాశనం చేయొచ్చు, ఏ దేశాన్ని పునర్నిర్మాణం చేయొచ్చు. తన దేశాన్ని రక్షించుకోవడానికి కోసం ఏమైనా చేయడానికి అమెరికన్ ముందు నుంచి ప్రెసిడెంట్స్ అంటే వార్ లార్డ్స్ వచ్చారు. కాబట్టి అక్కడ ప్రెసిడెంట్స్ అంతా జార్జ్ వాషింగ్టన్ దగ్గర నుంచి ట్రంప్ వరకు అందరూ ఆల్ ప్రెసిడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇది జనరల్స్, మేజర్ జనరల్స్ చేసినటువంటి వాళ్ళు, ఆర్మీలో పనిచేసినటువంటి వాళ్ళు, ఆల్ అడ్వకేట్స్. ఒబామా వీళ్ళంతా అడ్వకేట్స్ అండి, బుష్ వాళ్ళంతా అడ్వకేట్, అదంటే ఏల్ యూనివర్సిటీలో చదివి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళంతా అక్కడ క్లింటన్ కూడా అడ్వకేటే, వైఫ్ కూడా అడ్వకేటే. అంచేత ఉంటే ఆర్మీ వాడు ఉంటాడు, లేకపోతే ఆర్మీ నుంచి లేకపోతే అడ్వకేట్స్ అయితే లాయర్స్ ఉంటారు. అంచేత ఏంటంటే అమెరికన్ సిస్టమ్ ఇది డిఫరెంట్ సిస్టమ్ అండి. కానీ ట్రంప్ ఎదురు లాయర్ ఆర్ ఇది కాదు కదా, ఏం కాదండి, ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన రియల్ ఎస్టేట్ వాడు, 3 పెళ్ళు 4 పెళ్ళు చేసుకున్నాడు ఆయన ఇప్పటికి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అందరూ బాగా వస్తాడు, ఎంతమంది భార్యలు ఉన్నా ఆడపిల్లల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి ఎలా ఉంటుందంటే ఆడపిల్లలు కాదండి, ఆ ముందు భార్య పిల్లలు, ముందు మూడు పిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. అమెరికాలో ఇదో కల్చర్ అండి. అంచేత ఇది డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ట్రెడిషన్స్, డిఫరెంట్ సిస్టమ్స్ అక్కడ అడాప్ట్ అయి ఉన్నాయి. అలా మంచి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఒబామా కానీ క్లింటన్ కానీ వాళ్ళు అలా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కాదు. కెనడా అంటే వాళ్ళ ఇప్పుడు తిరగొచ్చు అక్కడ, స్వేచ్ఛ. వైఫ్ కూడా ఏమందు, భార్య ఎంతమంది, కల్చర్ అక్కడ కల్చర్ ఈజ్ డిఫరెంట్ కల్చర్. అంచేత ఏంటంటే మంచి ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. బుష్ ఫ్యామిలీ ఉందనుకోండి, ఓన్లీ 1 వైఫ్ 1 హస్బెండ్. అలాగే 2-3 పెళ్లి. ఇప్పుడు బైడెన్ ఉన్నాడండి, ఆయన అంతే, ఒకటి తర్వాత రెండో భార్య పోతే పర్లేదు, చేసుకోలేదు కూడా ఆయన. ఇట్స్ ఏ గుడ్ ఫ్యామిలీ. కొంతమంది మంచివాళ్ళు వచ్చారు. ఇది రెండోసారి మూడోసారి రావటానికి అంటే ఆ ఫెయిల్యూర్స్. ఏదైతే ఇండియన్ ఆరిజిన్ ప్రెసిడెంట్ చేయటం, ఆడవాళ్ళకి ఇవ్వరండి అధికారం ఇవ్వటానికి ఒప్పుకోరు అమెరికన్స్.
ఎంత అడ్వాన్స్డ్ అయినా ఇద్దరు క్లింటన్ వైఫ్ను ఓడించారు, హిల్లరీ క్లింటన్ ఓడించారు, ఆవిడని ఓడించారు. కమలా హారిస్ మన ఇండియన్ ఆరిజిన్ ఆవిడ. అంచేత ఆవిడని ఓడించారు. ఆవిడ ఒరిజినల్గా వాళ్ళు కేరళ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ ఫాదర్ అయ్యి ఐఏఎస్, అతను గ్రాండ్ ఫాదర్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళినటువంటి వాడు. అంతే యాక్సెప్ట్ చేయరు. బైడెన్ సిక్ అయిపోయాడు, ఆయన క్యాన్సర్ వచ్చింది, అంచేత ఆవిడని సెలెక్ట్ చేయవలసి వచ్చింది రిజైన్ చేసి. ఇక్కడ ఇట్ ఇస్ డిఫరెంట్ కల్చర్ అండి. ఇప్పుడు ట్రంప్ చేసేదంతా డిస్ట్రక్షన్, నాట్ కన్స్ట్రక్షన్ అండి. సార్ మన వాళ్ళు అక్కడ వ్యాఖ్యానం ఏంటంటే ఇది, ఈవెన్ మీడియాలో కూడా మీడియా అంతా యాంటీ ఆయనకి. ఆయన చిత్రం ఏంటంటే ఏది యునైటెడ్ నేషన్స్ ఆయన మీద ఏదంటే ఇంపీచ్మెంట్ పెడదామని కొన్ని వర్గాలు అక్కడ తయారయ్యాయో, ఆ యునైటెడ్ నేషన్స్ ఎదురుగున్నాయని ఆయన ఓట్లు ఉంది. ఓకే, ట్రంప్ ఓట్లు అని. ఓకే, రియల్ ఎస్టేట్ వాడు ఎలా ఉంటుంది సార్ ఆలోచన? రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది? మంచివాళ్ళు ఉంటారా, చెడ్డవాళ్ళు ఉంటారా? ఇద్దరు ఉంటారు, అటు ఇటు ఉంటారు. బట్ ఎక్కువగా కొంచెం ర్యాష్ గా మనీ మైండెడ్ అధ్యతన ఏంటంటే ఆయన ఏంటంటే బొంబాయిలో కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాడు. అవును, హైదరాబాద్ కూడా రియల్ ఎస్టేట్ ఉంది. హైదరాబాద్ లో కూడా తీసుకున్నాడు ట్రంప్ టవర్స్ అని. ఇప్పుడు వాడితో పార్ట్నర్స్ ఎవరో ఉంటారు, వాడు షేర్ ఇచ్చేస్తారు, అంతే. వాడు రావక్కర్లేదండి, వాడు షేర్ వెళ్ళిపోతుంది. ఊరికే నేమ్ అనమాట పెట్టుకుంటే బ్రాండ్ వాల్యూ అంటారు సార్. మన బాటా కంపెనీలో నేను బాటా వాడిని, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాటా వాడేవాడు, మా ఫాదర్ అప్పటి నుంచి కూడా. మా ఫాదర్ అయ్యేది ఇచ్చేవారు. నేను వెళ్ళి ఒకసారి 2-3 సార్లు ఏంటి ఎక్కడంటే, లేదు సార్ బయట ఆర్డర్ ఇస్తాం, ఇప్పుడు బాటా లేదు, పూర్వం బాటా కాదు ఇది, బయట నుంచి మా బ్రాండ్ వేసుకుని వస్తారు, మేము అమ్ముతాం. సార్ అక్కడ ఉండేవాళ్ళు హైరాణ పట్టలేదా? అక్కడ ఉండేవాళ్ళు మన వాళ్ళు? ఉందండి, వరి చాలా వరి అవుతున్నారు. కానీ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఏం లేదండి, ఎందుకంటే అమెరికన్స్లో కలిసిపోయారు వాళ్ళంతా. కొత్తగా వెళ్ళి గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళు, ఇంకా సిటిజన్స్ ఉన్నటువంటి వాళ్ళు రిస్క్ ఎక్కువ ఉంది. H1B వీసా చాలా క్రిటికల్ అండి ఇప్పుడు. అది వాళ్ళని ఎలా ఉంచారో తెలియదు. ఎక్కువగా వాళ్ళకి వచ్చిన మైగ్రేటెడ్ పీపుల్ అంతా కూడా మెక్సికన్స్ అని లాటిన్ అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళ బాధ తట్టుకోలేక ఇప్పుడు కాలిఫోర్నియా ఉందనుకోండి, అమెరికాలో రాష్ట్రం కాదు, తర్వాత రూజ్వెల్ట్ వాళ్ళంతా రాష్ట్రంలో కొన్నారు కొంత. కాలిఫోర్నియా మెక్సికో నుంచి కొనుక్కున్నటువంటి స్టేట్ అండి అది, కొంత భాగంగా ఉన్నారు. అలా కొన్ని రాష్ట్రాల నుంచి కొనుక్కున్నారు. వాళ్ళకి ఎప్పుడూ వర్గశత్రుగా ఉన్నటువంటి వాళ్ళకి ఫెడరల్ కాస్ట్రో, క్యూబా. అది క్యూబా గురించి వాళ్ళు కమ్యూనిజం ఎప్పుడైతే అక్కడ వచ్చిందో రాని కూడా చేయాలనేటువంటి పూర్వం నుంచి ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు. కాస్ట్రో చనిపోవడంతో తర్వాత గువేరా అంతా వాళ్ళ పెద్ద రెవల్యూషనరీ మూమెంట్ నడిపారు లాటిన్ అమెరికా అంతా. అంచేతను కొన్ని రాష్ట్రాలు అక్కడ ఏంటంటే యాంటీ అమెరికా వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పంపేయాలని. వాళ్ళు లేకపోతే అసలు అమెరికా బతకదండి. వాళ్ళు మెక్సికన్స్ లేకపోతే కడిగి వాళ్ళు వాళ్ళే, తుడిచి వాళ్ళు వాళ్ళే, నీట్గా ఉండే ఆ దేశాన్ని శుభ్రంగా ఉంచుతున్న వాళ్ళే. ఎవరైనా ఇల్లు ఏదైనా బాధి మనం ఇల్లు ఇచ్చామనుకోండి, మనం ఏమి పోదండి, అన్ని కెమెరాలు ఉంటాయి, ఎవరు పోదు, వాళ్ళు వస్తారు, శుభ్రం చేసేస్తారు, వెళ్ళిపోతారు. చాలా చాలా నీట్గా వచ్చారండి. లీటర్ తగిలించి అన్నీ శుభ్రంగా చేసేసి వెళ్తారు. అంత నీట్గా చేసి వాళ్ళు ఎవరు చూడండి. మినిమం $150, $200 ఇస్తే చాలా ఎక్కువ. నేను వస్తే వాళ్ళకి పాప మా ఇంటికి నేను ఉండగా 2-3 సార్లు మా ఇంటికి క్లీనింగ్ వచ్చారు. నేను యాపిల్స్ వేయించి ఎంత ఆనందించేసేవారు. ఎవరు అనమాట వాడికి నేను ఇస్తే ఎంత సంతోష, యువర్ ఫ్రమ్ ఇండియా, ఐ వెరీ వెరీ హ్యాపీ అనేవారు పాప వాడు. అదే ఇండియా అంటే అంత అభిమానం ఉండాలి. చేత ఏంటంటే మన దేశం, ఆ దేశంతో వేళ పూర్వం నుంచి మనం ఎలా సుబ్బారావు గారు వెళ్ళినప్పటి నుంచి కూడా మనకి దేశం అంటే వివేకానంద షిప్లో వెళ్ళారు వీళ్ళంతా. 6 నెలలు పట్టింది. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి చాలామంది తెలియదండి. ఇట్స్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ డాక్టర్. ఆయన కోనసీమలోనే ఆయన పుట్టింది, అమ్మమ్మ గారు ఊరు కే జగన్నాథపురం అని, పోతుకూరు పక్కన విలేజ్, మాకు దగ్గరే అదేండి. అక్కడే పుట్టాడు ఆయన. పుట్టి డాక్టర్ అయ్యి మెడ్రాస్ నుంచి షిప్లో వెళ్ళిపోయారు. ఆయన షిప్లో వెళ్ళిపోయి అమెరికన్ యూనివర్సిటీ, న్యూయార్క్లో యూనివర్సిటీ పనిచేస్తానే టెట్రాసైక్లిన్, పెన్సిలిన్ ముందు కొనుక్కున్నటువంటి మందు చాలా ఎన్నో లక్షల మందిని కాపాడిందండి. ఆయన పేరు మీద న్యూయార్క్ యూనివర్సిటీలో ఒక కంప్లీట్గా ఒక వార్డు ఉందండి. ఆ యూనివర్సిటీలో ఒక కంప్లీట్గా ఆయన పేరు మీద దానికి ఆయన పేరు నేమ్ సరిస్థాయిగా ఉండేలో పెట్టారు అక్కడ న్యూయార్క్ యూనివర్సిటీలో. కానీ ఆయన రూమ్మేట్ ఈయన కాపీ కొట్టేసేసి ఆయనకి నోబెల్ అవార్డు వచ్చింది, ఈయనకి వాడు అమెరికన్. ఈయన అమెరికన్ కాలేదు పాపం. 9వ సంవత్సరం ఆయనకి ఏంటంటే చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసేవారు ఆ రోజుల్లో. ఆయనకి వెళ్ళేటప్పుడు పాపం ఆయన 18-20 సంవత్సరాలు ఉంటాయి. భార్య 9వ సంవత్సరం అండి. వెళ్ళినవాడు మళ్ళీ రావటం ఇబ్బంది అయిపోయింది ఆయనకి. ఈ ప్రాజెక్టులో ఉండిపోవటం, రీసెర్చ్లో ఉండిపోవటం వల్ల రాకపోతే అక్కడే చనిపోయాడు పాపం. చనిపోతే భార్య పాపం వీడియో అయ్యి, బ్రాహ్మిన్స్ కదండి, గుండె గేయించి ఇక్కడే తలకాలం ఆవిడ 70-80 ఏళ్ళు బతికారటండి.
అంచేతన ఏంటంటే మనం లేకపోతే అమెరికాలో మన వాళ్ళు ఈవేళ మనం ఎంతోమంది ఆరోగ్యవంత ఖురాన్ కానీ వీళ్ళంతా కూడా అమెరికా డెవలప్ చేస్తున్నటువంటి వాళ్ళు. మనం ఇప్పుడు ఇంకోటి వివేకానంద వెళ్ళి ఆయన చికాగోలో ఆయన ఎన్నోసార్లు కోట్ చేశాడు కూడా, ఈజ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ టు మెనీ. ఒబామా ఏ బ్లాక్, ఆయన మైగ్రేటెడ్, మిచెల్ ఒబామా చాలా గ్రేట్ ఉమెన్ అండి, ఆవిడ ఎంతో పొగుడుతారు. నేను కూడా మాట్లాడాను ఆవిడ గురించి, చాలామంది దగ్గర చెప్పాను, షీజ్ ఏ గ్రేట్ ఉమెన్ అండి. అలాగే అక్కడ వివేకానంద చికాగో ఆయన బేస్ ఒబామా గారిది. వివేకానంద అక్కడే అడ్రస్ చేశారు. ఆ స్ట్రీట్కి వివేకానంద స్ట్రీట్ అని పేరు పెట్టారు. ఆయన అడ్రస్ చేసినటువంటి బిల్డింగ్ ఉన్నటువంటిది వివేకానంద. అంటే ఆ రోజుని ఆయనకి కనీసం ఎక్కడ పార్ట్లో పడుకుని ఉన్న మనిషిని తీసుకెళ్ళి ఆదరించి చేసినట్టు అమెరికన్ లేడీ ఆయన శిష్యురాలు అయిపోయింది. ఇవాళ నేను చాలా అక్కడ చూశానండి, చాలా చోట్ల. ఇవాళ ఇండియన్స్ అన్ని దేవాలయాలు లేని ఊరు లేదు సార్ అమెరికాలో, అసలు దేవాలయం లేని ఊరు లేదండి. చాలా చోట్ల నాకు ఆశ్చర్యం వేసిన చర్చిలు ఫర్ సేల్ అని పెట్టారు. చర్చికి వెళ్ళి కూడా లేడు. మీ మధ్య నేను ఒక 3-4 సంవత్సరాల కదా సాక్షి ఎడిషన్ చూడండి, 4-7-5 నేను చూశాను. అమెరికాలో క్రిస్టియానిటీ తగ్గిపోయిందని రాశారు. అందులో ఏమని రాశారంటే దాంట్లో కూడా ఉంది, సర్వే చేశారు. 100 సంవత్సరాల క్రితం ఎంతమంది చర్చికి వెళ్ళేవారండి, 50 సంవత్సరాల క్రితం ఎంతమంది వెళ్ళారు, ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారండి. అప్పుడు వేశారు సర్వే రిపోర్ట్ వేశారు. 100 సంవత్సరాల క్రితం అయితే 198 మంది వెళ్ళేవారంట. రాను 50 సంవత్సరాల తర్వాత చేస్తే 160-70 మందికి వచ్చేసింది. ఈ మధ్య ఆయన పబ్లిష్ చేసినప్పుడు వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారం చూస్తే, నా దగ్గర ఉండాలి చాలా కాలం ఆర్టికల్ అండి, మన మెడిసిన్ లైబ్రరీలో దొరుకుతుంది, చూస్తే ఓన్లీ 30% వచ్చేసిందండి. అందులో అబౌవ్ 70 years వాళ్ళు అంతా చర్చకెళ్తున్నారండి, ఓల్డ్ జనరేషన్. నేను చాలా మందిని అడిగాను, వీఆర్ నాట్ బిలీవ్, నో గాడ్ వాళ్ళు ఎక్కువయ్యారండి, పర్సంటేజ్ ఎక్కువయ్యారు. ఓన్లీ నేచర్ ఈజ్ దేర్, నేచర్ ఈజ్ అవర్ గాడ్ అంటారు. మన నేచర్ ప్రకృతి దైవం అని మనం ఎప్పుడో చెప్పాం, మన పురాణాల్లో ఉంది. ముందు దేవుడు సూర్యుడికి నమస్కారం చేస్తే కానీ ఎవరు లేచేవారు కాదు. అలాగే చంద్రుడు కార్తీక పౌర్ణమి దీపాలు పెడితే కానీ ఎవరు ఉపాసన చేస్తారు కార్తీక పౌర్ణానికి. అలాగే సూర్యుడు మన ఏదైతే గ్రహణాలు వస్తాయో అప్పుడు ఉపాసనాలు చేస్తారు, పౌమంత్రాలు కూడా చేస్తారు. ఇలాగ అనేక రకాలుగా గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేశం అండి. అంచేతను అన్ని చోట్ల కూడా మార్పు వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా మార్పు వస్తుంది. సో మీరు అమెరికాలో ఉన్నారు కానీ ఇండియాలో ఉన్నట్టే ఉందా మరి? ఇండియాలో ఉన్నట్టు నేను ఎక్కడికైనా భోజనం అందేనండి. మన కూరలు మనకు అసలు హోటల్ లేని ఊరు లేదు సార్. ఇప్పుడు వేళ నిజంగా తెలంగాణ నాకు హ్యాపీ ఏంటంటే, ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజీ రావటం, చంద్రబాబు నాయుడు గారి టైంలో హైటెక్ సిటీ రావటం, తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ ఇంజనీర్స్ ఎక్కువ. నేను ఎవరైనా నన్ను పిలిచిన వాళ్ళంతా రెడ్డిస్ అంతా కానీ వేలవాస్ అంతా కానీ అన్ని హోటల్స్ అంతా కూడా మన వాళ్ళంతా పెట్టినటువంటి గౌడాస్ అన్ని కులాలు వాళ్ళు ఉన్నారండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఎక్కువ ఈ మధ్య షిరిడి సాయిబాబా అక్కడ ఏదో అయితే ఫంక్షన్ అయితే పిలిచారు, నేను వెళ్ళాను. వర్జీనియాలో ఉంది, 300-400 కార్లు వచ్చినాయండి, అంతా తెలంగాణ వాళ్ళే. సాయిబాబా మన బిడ్డలంతా సాయిబాబాకి ఎక్కువ కదా, షిరిడి బాబాది గుడి కట్టాలనుకుంటున్నారు, భూమి కొన్నారంట అక్కడ అని చెప్పారు అన్నమాట. నేను అడిగితే వాళ్ళంతా బాగా చేస్తున్నారు. అలాగే ఇంకొక మేరీల్యాండ్లో టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ వీధికి కూడా శ్రీరామచంద్ర అయోధ్య వీధి అని పేరు పెట్టారండి. సార్ ఓల్డెస్ట్ టెంపుల్ అంటే అక్కడ 36 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుందంట, హైయెస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం అంటే. మేరీల్యాండ్ అండ్ వర్జీనియాలో 2 కలిసి ఉంటాయండి. డీసీ అంటారు అనమాట, వర్జీనియా డీసీ, మేరీల్యాండ్ డీసీ. మన అన్నయ్య గారు కూడా మేరీల్యాండ్లో ఉంటున్నారు, ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్గా చేశారు ఆయన. వాళ్ళ డాక్టర్ కూడా డాక్టరు. వాళ్ళ అబ్బాయి వాషింగ్టన్ పోస్ట్ అసోసియేట్ ఎడిటర్ చేశాడు, రాజు అంటారు ఆయన్ని. ఇలాగా మేరీల్యాండ్కి వెళ్తే అర్చకుల్ని అడిగారు, తమిళియన్స్, క్యానరీస్, తెలుగు వాళ్ళు. టెంపుల్కి వెళ్తే శుభ్రంగా భోజనం వస్తామండి. అన్ని 10 రకాల ప్రసాదాలు, 10 రకాల టిఫిన్లు అండి. అందరూ ఎవరొక రోజు పట్టుకొచ్చి పెడతారు. నేను ఒక రోజు భోజనం చేయలేదండి, మా అబ్బాయి గారు ఉన్నట్టు. మా అబ్బాయి రమేష్ అని ఉన్నాడు, వాళ్ళు గుడి కట్టించారు అక్కడ, సాయిబాబా గుడి. రోజు సాయంకాలం వాకింగ్ చేసి అక్కడ కూర్చుని వాడిని. 10 రకాల ప్రసాదాలు వచ్చాయి. మళ్ళీ 24 hours మా కోడలు పనిచేసేది, తనూజ అమ్మాయి పేరు. ఆవిడ ఇబ్బంది పెట్టండి కానీ నేను ప్రసాదం తినేసి వచ్చేసేవాడు. ఒక్కరోజు భోజనం చేయలేదు, ఫ్యాక్ట్. సో అమెరికాలో మన వాళ్ళని ఎవరు పంపించలేరు అసలు, అందరూ కూడా అదే క్షేత్రస్థాయికి. ఇప్పుడు ఇడుపుల పై నుంచి వచ్చాడు నాకు అబ్బాయి, ఆ గుడి వస్తూ ఉంటాడు, వాడు 2-3 కలిసి. వాడు కొత్తగా బాబు చదువుకుంటున్నారు వచ్చారు. అరే బాబు ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ భోజనం చేయండి మీరు అని చెప్పాను. వాడు ఎంత ఆనందించాడు, ఏదో పేరు చెప్పాడు. ఆ గుడిలో ఉన్న వీడియోస్ ఉన్నాయండి. సో ఇప్పుడు
ట్రంప్ ఏమో అసలు ఇండియన్స్ వెళ్ళిపోవాలి గో బ్యాక్ అని చెప్తుండే, నేను మూడోసారి అధ్యక్షుని కావాలని చెప్పి అంటున్నాడు. అది సాధ్యమేనా? అమెరికా చట్టం ప్రకారం అవకాశం లేదండి. ఒక 3 సార్లు అయినటువంటి ప్రెసిడెంట్ ఇద్దరు ముగ్గురే ఉన్నారండి ప్రెసిడెంట్ అక్కడ. ఆయన FDR ఆయన మధ్యలో చనిపోయాడు కానీ 4వ సారి కూడా ఉన్నాయి ఆయన. అంతే వార్ ప్రైమ్ మినిస్టర్ ఆయన, వార్ ప్రెసిడెంట్ ఆయన. ఓకే. అమెరికా మోడర్న్ అవడం డెవలప్ చేసింది ఆయనే. అది అంటే చాలా గొప్ప ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ అంటే. అమెరికా అసలు రాజధాని లేదండి, రాజధాని వేరే చోట ఉండేది. వాళ్ళు లిబరేట్ చేసిన తర్వాత అప్పుడు వాషింగ్టన్ పేరు మీద పెట్టాలని ఉద్దేశంతో మేరీల్యాండ్లో కొంత భాగం తీసుకుని, తర్వాత వర్జీనియా దాంట్లో కొంత భాగం తీసుకుని దాన్ని క్యాపిటల్ చేసి దాన్ని వాషింగ్టన్లో పేరు పెట్టారు. దాన్ని క్యాపిటల్ అంటారు అనమాట. ఓకే. వర్జీనియా పేరు రాసామనుకోండి మనం DC అని రాయాలి. ఓకే. DC అంటే క్యాపిటల్, క్యాపిటల్ వర్జీనియా, ఇంకో వర్జీనియా ఉంది కాబట్టి. ఓకే. ఓకే. అని చేత అలాగా ఏర్పడిందండి. అంతే. ఏ ఇల్లు కూడా అన్ని వుడ్తో తయారు చేసిన ఇళ్ళండి ఎక్కడైనా సరే. ఒకే సైజులో ఉంటాయి కదా, ఒకే సైజులో ఉంటుందండి. అంటుకుంటే అసలు కనపడరు, ఎవరు కనపడరు. ఉంటే లోపల ఉంటే అన్ని అలర్ట్ అయిపోతారు కాబట్టి వెంటనే ఫైర్ ఇంజిన్ వితిన్ మినిట్స్లో పోలీసు వచ్చేస్తారండి, అంబులెన్స్ వచ్చేస్తారు వితిన్ సెకండ్స్ అండి. కనెక్టెడ్, ఎవడో దొంగతనానికి వచ్చినా పోలీస్ స్టేషన్ కనెక్షన్ అయి ఉంటుంది ఇల్లండి, ఫైరింగ్ అయినా అయి ఉంటుంది వితిన్ సెకండ్స్ అండి. అంచేత దొంగతనం చేయడానికి కూడా ఇప్పుడు అంటే టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి. నేను రామారావుతో వెళ్ళేప్పుడు చూస్తే ఆశ్చర్యపోయేవాడు అనమాట. పెట్రోల్ బంక్లో ఏళ్ళ కొట్టేసుకునేవారు, ఏదో పెట్టేవారు వచ్చేసేది అనమాట. ఏంటి ఇలాగా మన ఇండియా ఎలా ఎప్పుడు డెవలప్ అవుతుంది అనుకునేవాడిని. నేను చెప్పి 25 years బ్యాక్ అండి. ఇప్పుడు మనకు కనిపించింది. ఫోను మా అల్లుడు మాట్లాడుతుంటే అప్పుడు వెళ్ళినప్పుడు ఎలా కలుస్తుంది ఇది దీంట్లో మాట్లాడుతున్నారు ఏంటి. అప్పుడు మన సెల్ ఫోన్ రాలేదు మనకి, మన రీసెంట్గా కదా వచ్చినాయి వితిన్ 15-20 years. నేను చెప్పి 25-30 years బ్యాక్, 94. అంచేత ఏంటంటే అన్నీ మనకు వచ్చేసినాయి. మన గూగుల్, మీరు అడిగినట్టుగా గూగుల్ కూడా వచ్చేస్తుంది. ట్రంప్ లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారండి. సార్ అక్కడ రాజ్యాంగం ఒప్పుకోదు థర్డ్ టైం కంటెస్ట్ చేయడానికి అని అంటారు. ఏ రాజ్యాంగం? ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేయడానికి థర్డ్ టైం అక్కడ ఉండేటువంటి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. ఆయన అంతే ఒప్పుకోదండి. ఇప్పటికే ఏం మాట్లాడుతున్నాడు తెలియదు కదా. రోజు మనకి ట్యాక్స్ పెంచేస్తాడు, రోజు తగ్గించేస్తాడు. నేను జీపింగ్ తోటి వెళ్ళినప్పుడు చైనీస్ ప్రెసిడెంట్తో మాట్లాడినప్పుడు అక్కడ తగ్గించాడు, తగ్గించేస్తాం మనం అగ్రిమెంట్ అయిపోయిందని. మళ్ళీ అమెరికా ఇంకో మాట మాట్లాడేస్తాడు ఆయన, అన్నీ మార్చేస్తాడు. అబద్ధం ఆటలో ఫస్ట్ అండి. అంచేత ఇంత అబద్ధాలు ప్రెసిడెంట్ లేదని వాళ్ళే చెప్తారు. ఇది లయర్ ప్రెసిడెంట్ అంటారు అక్కడ, ఎక్కువ అబద్ధాలు ఆడే ప్రెసిడెంట్ అని. మనం మీరు యూఎస్లో ఉండగానే నో కింగ్స్ అని చెప్పి ఒక ఉద్యమం చేశారు అమెరికా మొత్తం. దీన్ని వాళ్ళు ఎందుకు చేశారు సార్? అది రకరకాల ఉద్యమాలు జరుగుతుంటాయండి. నో కింగ్స్ అని ప్లే కార్డులు ప్లే చేశారు. అవునవునండి. అది అక్కడ లోకల్గా ఏమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు చాలా ఇప్పుడు ఏదైతే ఉన్నారు మెక్సికన్స్ పంపేయమంటున్నారు. పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి ఇక్కడ కాలిఫోర్నియాలో. లాస్ ఏంజల్స్ ఉందనుకోండి, ఇండస్ట్రీలో మనకు హాలీవుడ్ ఉంది, అక్కడి నుంచి వస్తాయి. అక్కడంతా మెక్సికన్సే. ఒక్కరోజు మెక్సికన్స్ కానీ స్ట్రైక్ చేస్తే ఏది రాదు. ఈవెన్ స్టూడియోలో పనిచేసే వాళ్ళు కానీ అంతా కానీ లైట్ బాయ్స్ కానీ అందరూ కూడా వాళ్ళు మెక్సికన్సేనండి. అంచేతను మీరు చెప్పింది కొన్ని చోట్ల జరిగిన ఉద్యమం, పెద్ద ఉద్యమాలు జరిగింది. అంటే ఈయన మూడోసారి అధ్యక్షుడు కావాలని చెప్పేసి ఈయన ఏదో రాజ్యాంగాన్ని మార్చబోతున్నాడు అందుకని చెప్పేసి ఆ ఉద్యమం వచ్చిందని అంటారు. అందుకే నిజం వచ్చింది అదండి. అంచేత రాజ్యాంగాన్ని మార్చిన వాకింగ్ గార్డ్ అంత ఎద్ద అని దాంట్లో రాసుకున్నారు. అమెరికన్ రాజ్యాంగంలో కూడా ఉందండి, భూమి మీద నడుస్తున్నటువంటి దేవుడని అమెరికా ప్రెసిడెంట్కి. అమెరికా ప్రెసిడెంట్ ఏది శాసిస్తే ప్రపంచం అది ఆచరించాలండి. అమెరికా ప్రెసిడెంట్ ఏ దేశాన్ని బాగు చేయాలంటే అది బాగుండాలండి. అమెరికాని ఎవరైనా వ్యతిరేకిస్తే దాన్ని నాశనం చేయాలని. వాకింగ్ గార్డ్ ఆన్ ద ఎర్త్. అంచేత ఏంటంటే అది మ్యాగ్నా కార్టా లాంటిది అనమాట. అది వాడి బైబిల్ లాంటిది అనమాట. అంచేత బైబిల్ చదవడం మానేశారు, రాజ్యాంగం చదువుకుంటున్నారు. చదివి ఉంటే ఇంత విధ్వంసం ఉండేది కాదండి. అంచేత ఏంటంటే మన దీపావళి బాగా చేశాడు. నేను ఉండగానే జరిగిందండి అక్కడ. దీపావళి అంటే ప్రెసిడెంట్ ఒబామా వచ్చినప్పటి నుంచే దీపావళి వాళ్ళు కూడా చేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ మన చిలుకూరు అమ్మాయి బ్రాహ్మిన్స్ ఏమండి, వైస్ ప్రెసిడెంట్ ఆవిడ లవ్ మ్యారేజ్ ఆడది, వ్యాన్స్ వైఫ్. అంచేతను తులసి గబార్డ్ ఉంది, MP ఉంది, ఆవిడ ఇండు. అంతా చాలామంది ఎలక్ట్ అయ్యారు. ఇప్పుడు మా అబ్బాయి ఉన్న చోట పాకిస్తానీ వాళ్ళు చాలామంది చోట ఎలక్ట్ అయ్యారండి. మేయర్స్ కానీ లోకల్ సెనేటర్స్, లోకల్గా ఉండేటువంటి సెనేటర్స్, కాంగ్రెస్ మెంబర్స్ ఉంటారు, వాటికి పోటీ చేస్తున్నారు. వాళ్ళు మనలో కలిసిపోయారు. అక్కడ పుట్టి పెరిగిన వాడు వాళ్ళంతా. దే ఆర్ ఎగెన్స్ట్ పాకిస్తాన్. ఇండియా మీద అటాక్ చేయడం తప్పు అంటున్నారు. నాతో పాకిస్తాన్ ఒక ఆయన చాలా క్లోజ్గా ఉండేవాడు. నేను అడిగాను ఆయన ఏంటంటే బ్లడీ పాకిస్తాన్ అంటాడు, విడిపోవడం తప్పు అంటాడు వాడు.
అమెరికాలో ఉండే పాకిస్తాన్. అవును, మొన్న ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇండియా వచ్చాడండి ఆఫ్టర్ లాంగ్ టైం. అవును, తాలిబాన్ ఆక్రమించుకున్న తర్వాత వచ్చి పాకిస్తాన్ నాశనం చేస్తే మీతో ఒప్పందం పెట్టుకుంటాను అంటున్నాడు. అవును, పాకిస్తాన్ మనం నాశనం చేయాలి, మీతో కలుస్తాను, మాకు హెల్ప్ చేయండి అని. అవును. ఇట్స్ ఏ డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ మైండ్స్. అంచేత కంప్లీట్గా యూనివర్స్ మీద ఏంటంటే ఒక ఎఫెక్ట్, కంప్లీట్ పొల్యూషన్ అయిపోయింది కాబట్టి అండి. ట్రంప్ లాంటి వాళ్ళు పొల్యూషన్ చాలామంది వస్తారండి, మనం చాలామంది చూడాల్సి ఉంటుంది. అంచేతను మన ఆంధ్రప్రదేశ్ చూసాం కదా, ఇతర రాష్ట్రాలు చూసాం కదా, అన్ని రాష్ట్రాలు చూస్తున్నాం కదండి ఎలాగైపోయిందో. అప్పుడు మన మమతా బెనర్జీ ఎలా ఉండేది, ఎలా అది కాంగ్రెస్ నుంచి వచ్చింది, అలా వచ్చింది. మేనల్లుడికి అధికారం కట్టుకున్న వారసుడి అని చెప్పింది, పెంచుకుంది, మళ్ళీ ఇంటి నుంచి కట్టేసింది. రకరకాల వ్యక్తులు. సో ఈసారి అమెరికా ట్రిప్లో మీకు హ్యాపీయెస్ట్ వెకేషన్ ఏంటి? హ్యాపీయెస్ట్ వెకేషన్ ఏంటంటే మన ఇండియన్స్ ఆర్ వెరీ హ్యాపీ అండి. ఇది అక్కడ సెటిల్ అయి పుట్టిన వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు. అంటే ఇప్పుడు వచ్చినట్టు క్రైసిస్ వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలా అన్హ్యాపీగా ఉన్నారు. బట్ వాళ్ళ పర్సంటేజ్ తక్కువ అండి. ఇప్పుడు ఎవరు ట్రంప్ని ఎవరు కూడా సపోర్ట్ చేసి అంత వాడు మా అభిమాని అనుకున్నటువంటి వాళ్ళు ఇదివరకు నేను అయినప్పటికీ ఇప్పుడు చాలా తేడా ఉందండి. అప్పుడు చాలా ప్రెసిడెంట్ని అభిమానించేవారు, అంతే డెమోక్రటిక్ పార్టీ సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు కూడా డెమోక్రట్స్ ఎక్కువగా ఇండియన్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు. అంచేత డెమోక్రటిక్ పార్టీ మనకి బలమైనటువంటి. నేను లైబ్రరీకి వెళ్తూ ఉండేవాడిని అండి. లైబ్రరీలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇదివరకు వెళ్ళినప్పుడు అయితే ఫ్రెండ్స్ కూడా నా దాంట్లో సెల్ల కూడా ఉంది ఆపరేటెడ్ బ్లాక్స్. అదేలాగే నేను ఎక్కడికి వెళ్ళినా అన్ని దేవాలయాలకు వెళ్ళినట్టు అన్ని చర్చలు చూసి వస్తూ ఉంటాను. అన్ని అందరూ జొరాస్ట్రియన్స్ ఉన్నారు అక్కడ. అలాగే తర్వాత అన్ని సంబంధించిన వర్గాలు, ఏ మతం లేనటువంటి వాళ్ళు, రాడికల్స్ ఉన్నారు, మతం లేనటువంటి నాస్తికులు ఉన్నారు, చార్వాకులు ఉన్నారు. అన్ని దేశాల నిలయం అమెరికా. సో ఫైనల్ నథింగ్ బట్ ప్యారడైజ్, బట్ ప్యారడైజ్ ఇన్ హెల్ అండి. ఒకప్పుడు ప్యారడైజ్ కూడా స్వర్గం కూడా నరకం కనపడుతుంది, స్వర్గంలో కూడా నరకం ఉంటుంది. అర్థం స్వర్గం నరకం కలిసి ఉన్న దేశం అమెరికా. ఓకే, ఫైనల్గా మీ అబ్బాయిని చూసి మీరు ప్రౌడ్ ఫీల్ అవుతారా? మీ మనవడిని చూసా, మీ మనవరాలను చూసా? నేను ఎవరినైనా సరే హ్యూమన్స్, ఎనీ హ్యూమన్స్ అండి, నాకు ఐ లైక్ ఇట్ అండి. మానవ విలువలు తెలిసినటువంటిది, మన తిలక్ రాసినటువంటిది గొప్ప అమృతం కురిసిన రాత్రి, అందులో అద్భుతమైనటువంటి కవిత అండి. నాకు అటువంటి సాహిత్యం మీద ముందు నుంచి ఉంది కాబట్టి నేను అందరిని లైక్ చేస్తాను. దే ఆర్ మై అదర్. అందరూ నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటాను, నాట్ ఓన్లీ మై చిల్డ్రన్, అదర్స్ ఆల్సో అండి. మా వాడు బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, మంచి చదివారు. మా మనవాడు న్యూయార్క్లో ఉంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్ నంబర్ 1 అండి, మ్యాన్హాటన్ ఉంటాడు. వెరీ గుడ్ బాయ్. మన వాళ్ళందరూ బాగా లైక్ చేస్తారు. మాకు ఆర్కే గారు అని, ఆయన ఆత్రేయపురం నుంచి వెళ్ళినటువంటి ఇండస్ట్రీ ఉందండి, రామకృష్ణరాజు గారు. అలాగే పెండేటి ఆయన ఉన్నారు, ఆయన పేరు భూపతరాజు గారు. వీళ్ళంతా యాక్టివ్, వీళ్ళందరూ అమెరికన్స్తో కలిసిపోయారు. నేను అమెరికన్స్ ఇప్పుడు మాకు ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్నారో టెంపుల్ అన్నారు కదా, ఎండ్లూరి అయింది అక్కడ గుంటూరు, బిలాంగ్స్ టు కమ్మా కమ్యూనిటీ. వాళ్ళ అబ్బాయి అమెరికన్ చేసుకున్న పరిచయం చేశాడు. ఇందులో చూపిస్తాను, మీకు కావాల్సిన పెడతాను. చీర కట్టుకొచ్చింది ఆవిడ, టెంపుల్కి వచ్చింది. ఆ టెంపుల్ ప్రెసిడెంట్ ఆయన. వాళ్ళ అమ్మాయి కోడలేమో అమెరికన్, ఇంత బొట్టెట్టుకుని చీర కట్టుకుని వచ్చి అన్ని ప్రేయర్లు చేసింది. అక్కడికి వచ్చి వాళ్ళంతా ఎక్కువ మంది అమెరికన్స్ వస్తున్నారు ఈ మధ్యన. పీస్, బికాస్ దే వాంట్ పీస్. ఎందుకు వచ్చామనంటే ఐ లైక్ పీస్ అండ్ యువర్ రిలీజన్, ఏన్షియంట్ రిలీజన్. మన ఏన్షియంట్ రిలీజన్ కదండి, ఏ రిలీజన్ పుట్టకముందు మనం పుట్టింది కొన్ని వేల లక్షల సంవత్సరాలు. ప్రపంచంలో ఎప్పుడు లేనప్పుడు మన కల్చర్ స్ప్రెడ్ అయిందండి అన్ని దేశాలకి. జర్మనీలో మా అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు, క్లాస్మేట్, వాడు 50th ఇయర్, రాజగోపాల్ రాజు గారు మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళ అబ్బాయి అక్కడ జర్మనీలో ఉంటున్నాడు. అతను 50th యానివర్సరీతో మా అబ్బాయి వెళ్ళాడు. టెంపుల్లో చేసుకున్నారు వాళ్ళంతా. టెంపుల్ నుంచి ప్రసాదాలు వచ్చారు, పూజారులు వచ్చారు, సత్యనారాయణ వ్రతం చేయించారు, అన్ని హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే అన్ని చోట్ల కూడా, ఎందుకంటే జర్మనీ నుంచి మనకు వచ్చి మ్యాక్స్ ముల్లర్ జర్మనీ నుంచే కదండి వస్తే, కాశీలో ఉంది కదా అయింది. కాశీలో నేర్చుకున్నాడు ఆయన. కాశీ నుంచే ఎప్పుడు 200 సంవత్సరాల క్రితం మ్యాక్స్ ముల్లర్ ఇన్స్టిట్యూట్, జర్మనీ వాళ్ళు పెట్టారు కూడా మనకి చాలా చోట్ల ఇన్స్టిట్యూట్స్ ఉండి నేను చదువుకున్న రోజులు. మ్యాక్స్ ముల్లర్ భవనాన్ని కింగ్ కోటిలో ఉండేది. అందుచేత మ్యాక్స్ ముల్లర్ వచ్చి సాంస్క్రిట్ అన్ని నేర్చుకుని వెళ్ళి జర్మనీ డెవలప్ చేశాడు. జర్మనీలో మనకి ఇక్కడ కాశీ పండిట్లు తీసుకుపోయి వాళ్ళు దీన్ని ట్రాన్స్లేట్ చేయించుకుని, వేదాసాన్ని తీసుకుని జర్మనీ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయించుకున్నారండి. అలాగే ఈవెన్ రష్యాలో ఇస్కాన్ ప్రభుభక్తి వేదంతా అమెరికాలో పెద్దది ఉంది, చాలా పెద్ద 5,000 ఎకరాల్లో ఉందండి, పెద్దది. అంతా హరే కృష్ణ భక్తు మూమెంట్, పెద్ద ఉద్యమం నడుస్తుంది అక్కడ. ఒక ఆఫ్రికన్ నేను పాడాడు పాట, మీరు నాకు మీకు పంపించే ఉంటాను నేను, ఎంత గొప్పగా పాడాడు.
కోట్ల మంది చూశారు, అవును. 10 కోట్ల మంది పైన చూశారంట. అవును. మరోసారి వచ్చిన డోళ్ళు పెడతాను మీకు వినిపింది. సార్ మీరు అమెరికాలో ఉన్నప్పుడు మీ మనవడు మనవరాలు ఇద్దరు ఇంటరాక్షన్ ఉండేదా? టైం ఇచ్చేవా? టైం ఇంటరాక్షన్ మా మనోడు రామ్ అన్నాడు, రామ్ పేరాడు పేరు రామ్ అనేది. మా మనవరాలు తన్విక, ఇంకో అబ్బాయి పేరు అక్షద్ రాము. మా ఇంట్లో వారసత్వంగా మా ఇలవేల్పు రాముడు. మాకు రామేశ్వరం ఉంది, సీతారాంపురం ఉంది. మా ఇంట్లో సీతారామరాజు ఉన్నారు, అంత రాముడు ఉన్నాడు, అంత ఉన్నారు. మా పంచారామ క్షేత్రం ఉంది. ఇలాగే రాముడితో అనుభవం రామాయణతోటి. అంచేతను మాకు కొన్ని డిసిప్లిన్, పర్సనల్గా డిసిప్లిన్ ఫ్యామిలీస్ అండి. దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. మా పిల్లలు అందరూ కూడా, రమేష్ కానీ, మా పాపరుడు కానీ, మా ఆదిత్య కానీ, వాళ్ళంతా కూడా ట్రెడిషనల్గా పెరిగినటువంటి వాళ్ళు, వాల్యూస్ ఉన్నటువంటి వాళ్ళు. అలాగే మీతో డైలీ ఇంటరాక్ట్ అవుతారా? ఇంటరాక్ట్ అంటే ఇప్పుడు అంతా వాట్సాప్ వాళ్ళు వచ్చి బిజీగా ఉంటారు కదా అక్కడ. ఉన్నా సరే మా అబ్బాయి రోజు మాట్లాడతాడండి, మా పాప మాట్లాడుతుంది. వాళ్ళ పిల్లలు కూడా అలాగే పెంచారండి. మన రెస్పెక్ట్, మన కల్చర్ అన్న, ట్రెడిషన్ అన్న. ఇక్కడ అది మా మా మనవరాలు మీరు ఏదో ఉంటారు, వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్ శరణ్య సిస్టర్స్ అని, అద్భుతంగా పాడుతున్నారు. అవును, శరణ్య సిస్టర్స్ అద్భుతంగా పాడుతున్నారండి. అలా ఒక్కో ఫీల్డ్ అంతా వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు. మా మనవడు అక్షరరామ్ అనేటువంటి టాప్ యూనివర్సిటీ వచ్చిందండి. అంటే జార్జియా టెక్ అంటే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ అండి వరల్డ్ టెక్నాలజీలో. అది నేను అక్కడికి వెళ్ళి చూశాను, ఎంత అద్భుతమైన యూనివర్సిటీ అండి. ఒలింపిక్ జరిగింది అక్కడ. ఆ ఒలింపిక్స్ జరిగినటువంటి విలేజెస్ టార్చ్ ఉంది, ఒలింపిక్ టార్చ్ ఉంది. అది అంతా యూనివర్సిటీకి ఇచ్చేసారు వాళ్ళు. వాటి రూమ్మేట్ కూడా వాళ్ళు, అబ్బాయి కూడా నెంబర్ 1 సుజయ్ అని, వాళ్ళు రాజమండ్రి, వీడిది రాజమండ్రి, వాళ్ళ అమ్మమ్మ గారిది. అంచేత ఇలా కలిసిపోయారండి. అంచేతను ఫీల్ హ్యాపీ అండి. ఎవరు కూడా మనం బెంగ పెట్టుకోకర్లేదు. ఎందుకంటే వార్ అండ్ పీస్ అని ఎప్పుడు రాసిన బుక్ ఏదైతే ఉందో టాల్స్టాయ్ రాసింది, మన వార్ అండ్ పీస్ వీసే కావాలి మనకి. గాంధీ గారు కానీ, లేకపోతే టాల్స్టాయ్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అబ్రహాం లింకన్ సాక్రిఫైస్ చేసింది దేనికోసం అండి. నేను లాస్ట్ వార్ చూశాను. అది పెద్ద దాంట్లో షోస్ పెడతారనమాట. ఇది జార్జియాలో ఉంది, అది జార్జియా టెక్ యూనివర్సిటీకి వెళ్ళిన చోట ఉంది. అద్భుతమైనటువంటి ఫిల్మ్ అండి అది. 50,000 మంది చచ్చిపోయారండి ఇక్కడ సివిల్ వార్లో. ఫైనల్ వార్ అక్కడే జరిగింది. జనరల్ గ్రాంట్ అని అతను వెళ్ళి అతన్ని కంట్రోల్ చేశాడు వాళ్ళందరినీ. అతను ఇంకొక అతను వచ్చిన ర్యాంక్ ఏదో అతని పేరు, అతను వాళ్ళ తాతగారు ఇండియన్ కల్చర్ ఇష్టం అని రామ్ అని పేరు పెట్టాడు లాస్ట్లో. ఆర్ అని వస్తుంది అనమాట. ఎందుకని అడిగితే బికాజ్ ఈజ్ ఏ ఫేవరెట్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అంటే ఇష్టం అనేది. ఇలాగా అందరూ మా సన్నలో కూడా సోనారాజు గారు అని పేరు, సిఐఏకి అనుబంధం ఉన్నటువంటి, ఎఫ్బిఐకి అనుబంధం ఉన్నటువంటి సంస్థలు పనిచేస్తున్నారు, హోమ్లాండ్ సెక్యూరిటీలో. వాళ్ళ ఆఫీసులు వాళ్ళకి పనిచేసి ఆయన ఈనాడు రామోజీరావు గారు పెద్ద అబ్బాయికి దగ్గర బంధువు ఆయన, కిరణ్కి, వాళ్ళ చిత్తూరు అది. ఇలా అందరితోటి అనుబంధం నాకు ఏర్పడిందండి. అక్కడికి వెళ్తే అందరినీ కలిశాను. దే ఫీల్ హ్యాపీ అండి. అక్కడ సురేష్ రాజు గారు కానీ, లేకపోతే పెండిటి గారు కానీ, అలాగే అందరూ ఎంతోమంది అమెరికా బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే అమెరికా బాగుంటాం, మనం లేకపోతే అమెరికా లేదు. అలాగే ఒకప్పుడు రష్యా, సోవియట్ యూనియన్ తోటి మనకు ఉండేది, నెహ్రూ గారు ఉన్నప్పుడు అనుబంధం. అలాగే ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడే చైనాతో కూడా అనుబంధం ఉండేది, చొవెల్ అయినప్పుడు. అలా కొన్ని దేశాలతో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క సంబంధాలు ఉంటాయి. అలాగే మనం వియత్నాం వారిని సపోర్ట్ చేస్తాం. ఇవాళ వియత్నాం యాంటీ చైనా, రష్యాకి దగ్గరైంది, మన దగ్గరైంది. అలాగే అమెరికాకి దగ్గరైందండి. చైనా లేకపోతే వియత్నాం లేదండి. వచ్చి మనం సపోర్ట్ చేసింది అంతా వాళ్ళే. అండ్ మార్క్స్ ఎక్కడో లండన్లో ఉండి చదివి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని అక్కడ చదువుకుని పుస్తకం రాశాడు, జర్మన్ కడకి ఎక్కడో వెళ్ళి జర్మనీలో చనిపోయాడు. అలాగే లెనిన్ ఆయన ఫ్రెంచ్లో ఉండి చదువుకున్నాడు, వెళ్ళి అక్కడ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఆ దేశానికి వేళ ఈస్ట్ యూరోప్ అంతా కూడా ముక్కలైపోయింది. రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది, కమ్యూనిస్ట్ పార్టీ అసలు ఒరిజినల్గా బొల్షిక్ రెవల్యూషన్ అక్కడ వచ్చింది. అక్కడ ఈవేళ పుతిన్ అప్పుడే 30 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్నాడు. ఏమంటే ఆయన కూడా ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి వాడే కదా. అని చేత అలా ఆర్మీతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు అంతా పరిపాలిస్తున్నటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి మనం చూసామండి. అని చేత మన కంట్రీ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఉన్న గవర్నమెంట్ డెవలప్ అవడానికి ఏదైతే వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ వైడ్గా పెద్ద రెవల్యూషన్ అండి. థర్డ్ గ్రీన్ రెవల్యూషన్ లాంటిది మనకి దొరికొచ్చినట్టు. ఇది ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా వచ్చిందో, ఇప్పుడు సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వచ్చింది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ రాబోతుందండి. దానికి మనం అలర్ట్గా ఉండాలి. మన పిల్లలందరూ ఆ విధంగా తయారు చేస్తే ఇండియా ఇప్పుడు చాలా పొజిషన్ 4th ప్లేస్కి వెళ్ళిపోయింది. 4th to 5th ప్లేస్ ఉన్నాం. ఏదో ఒక రోజు 4th ప్లేస్కి వెళ్తాం. ఇప్పుడు 5th ప్లేస్లో ఉన్నామండి, ఎకానమీలో కానీ అన్నింటిలో కానీ.
స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది. ఆ, ఏమండి అన్ని విధాలుగా మన వెపన్లో కానీ అన్నిట్లో కానీ దేశ ఆర్థిక నిర్మాణంలో కానీ అప్పులు అనేది అన్ని దేశాలు చేశాడు. అమెరికా అప్పులు భరించలేక ట్రంప్ ఇటువంటి ట్యాక్సులు పెంచడానికి కారణం 32 లక్షల ట్రిలియన్ డాలర్స్ అప్పు ఉందని చెప్తారు ఇక్కడ. ట్రిలియన్స్ అంటే లక్ష కోట్లు కదండి అమెరికన్ దాంట్లో. ఏ దేశం దివాళా, అన్ని దేశాలు దివాళా స్థితిలో ఉన్నాయి సార్ ఎక్సెప్ట్ చైనా. ఏదో ఒక రోజు వేట సెకండ్ ప్లేస్కి వచ్చింది. వాళ్ళు అమెరికన్సే చెప్తున్నారు, అమెరికన్ గూడ్స్ అన్నీ అక్కడే తయారవుతాయి. ఏ షాప్కి వెళ్ళినా ఆడదే దొరుకుతాను. అక్కడ అమెరికా నుంచి మేము పట్టు రావడం అనవసరం. ఎందుకంటే మేడ్ ఇన్ చైనా. చైనాలో అయితే అమెరికా బతుకులేదండి, అలాగే ఇండియా లేకపోతే అమెరికా బతుకులేదు. ఇండియన్ సాఫ్ట్వేర్ లేకపోతే, ఇండియన్ సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ ఎంప్లాయీస్ లేకపోతే ఏమంటే, అలాగే రష్యా ఆయిల్ మీద బతుకుతుంది. ఉక్రెయిన్ యుద్ధం ఒకప్పుడు కమ్యూనిస్ట్ దేశే కదండి, ఉక్రెయిన్ కూడా కమ్యూనిస్ట్ దేశే కదా. జార్జియా దాంట్లోదే కదండి. జార్జియా నుంచి ఎలక్ట్ అయినటువంటి ప్రెసిడెంట్సే కోసిగిన్ వీళ్ళంతా కూడా. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వాళ్ళే కమ్యూనిస్ట్ లీడర్స్ ఎక్కువ ఉన్నారు. అక్కడ పీటర్స్ గ్రాడ్ దానికి అప్పుడు లెనిన్ గ్రాడ్ అని పెట్టారు. రెవల్యూషన్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు పీటర్స్ గ్రాడ్ అని పెట్టుకున్నారు పేరు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళారు, రివర్స్లోకి వెళ్ళారు. అలాగే అన్ని దేశాలు మారిపోతున్నాయి సార్. మైండ్ సెట్ మారింది, అంతే దేశాలు కూడా మారుతున్నాయండి. సో దేశంతో పాటు అందరం మారాలి. సో మీలాగా అందరూ పాజిటివ్గా ఆలోచిస్తే అది మారుతుంది. లేదంటే మీరు ఎందుకంటే మీ ఎన్నో ఇంటర్వ్యూలు మనం చాలా ఛానల్స్ చేసుకోండి, టీవీ పోయినప్పటి నుంచి మీరు నాతో పరిచయం ఉంది. మనం ఎప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. పాజిటివ్ మైండ్ తోటి ఉంటేనే మనం దేంట్లో సక్సెస్ అవ్వగలం. నో ఎనిమీస్ అండి, మన శత్రువులు ఎవరు మనకు లేరు. మనగా క్రియేట్ చేసుకోకూడదు. సో అందుకే సీతారామరాజు గారి దగ్గర కొద్దిసేపు కూర్చుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తాయి. ఫ్రెండ్ ఆఫ్ ఆల్, నన్ ఆఫ్ ఎనిమీస్. నమస్కారం. నమస్తే.